విజయవాడలో రీసెంట్గా స్టార్ట్ చేసిన హల్దీరామ్స్ ఫస్ట్ ట్రైన్ థీమ్డ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ దీని సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 46, ఒక 70 మెంబర్స్ వరకు అయితే అడ్జస్ట్ అవ్వచ్చు. మనకి లోపల ఇన్సైడ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. అలానే ఇక్కడ టేక్ అవే ఆప్షన్ కూడా ఉంది. మనకి ఆన్లైన్ త్రూ స్విగ్గీ, జొమాటో ఫాస్ట్ డెలివరీ సర్వీస్ అయితే ఉందన్నమాట. ఆన్లైన్ డెలివరీ సర్వీస్ అయితే ఉంది. మీరు లోకల్ వాళ్ళు అయితే హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ మనకి హల్దీరామ్స్ వాళ్ళు ఇంకా 2 అవుట్లెట్స్ అయితే ప్రాసెసింగ్లో ఉన్నాయన్నమాట ఇనాగ్రేట్ చేయడానికి. చూడాలి అవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది. మనకి ఈ అడ్రస్ వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్లోనే. ఇదివరకు ఫుడ్ ప్లాజా ఉండేది, ఆ ప్లేస్లో హల్దీరామ్స్ వాళ్ళు ఈ కోచ్ రెస్టారెంట్ థీమ్తో అయితే మనకి స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ మనకి వెళ్ళంగానే మనకు ఒక మెనూ అయితే ఇస్తారు. ఆ మెనూలో మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వితిన్ మినిట్స్లోనే మనకి ఫాస్ట్ సర్వీస్ అయితే చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ బౌల్స్ ఉన్నాయి, అలానే శాండ్విచ్ ఐటమ్స్ ఉన్నాయి, మనకి దహీతో కాంబినేషన్ ఉన్న స్నాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళు నార్త్ ఫుడ్ అండ్ సౌత్ ఫుడ్ ఫ్లేవర్స్తో ఉన్న ఫుడ్ అయితే మనకి సర్వీస్ ఇస్తున్నారు. ఇంకా నార్త్ ఫుడ్ అనగానే మనకి టక్కున గుర్తొచ్చేది చోలే భటూరే, పావ్ బాజీ, దహీ పూరి ఇలాంటివన్నీ మనకి స్నాక్ ఐటమ్స్ అయితే గుర్తొస్తాయి కదా. సో మేము కూడా అలానే చోలే భటూరే తిందామనే వచ్చాము. ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 249 రూపీస్. పైనంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. అలానే పచ్చిమిరపకాయ ఉంది కదా, అది మసాలాలతో మనకి ఇస్తారనమాట. ఇంకా బయట మీరు ఒక్కసారి తినండి, లోపల కూడా ఇక్కడ హల్దీరామ్స్కి వచ్చి కూడా ఒకసారి మీరు టేస్ట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత మేము పావ్ బాజీ ఆర్డర్ చేసాము. ఎంత సాఫ్ట్గా ఉందో. ఇక్కడ బటర్ పావ్ బాజీ వచ్చేసి 229 రూపీస్. ఒక్కలమే కాదులేండి, ఒక్కలమే తినలేము. ఒక 3 మెంబర్స్ అలా తిన్నాం మేమైతే. ఇంకా నెక్స్ట్ అయితే రాజ్ కచోరీ ఆర్డర్ చేసాము. ఇది వచ్చేసి 179 రూపీస్ విత్ కర్డ్తో. ఇది పైనంత క్రిస్పీగా, లోపల మనకి పొటాటో స్టఫ్తో అయితే వచ్చింది. కొంచెం స్వీట్గా అట్లా పుదీనా ఫ్లేవర్తో అలా ఉందనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది రాజ్ కచోరీ అయితే. 179 రూపీస్. పోతే పోయినలే అన్నట్టు అనిపించింది. బయట ఎవరి సైడ్ అయితే నేను ఎక్కడ తినలేదు విజయవాడలో ఈ టేస్ట్తో రాజ్ కచోరీ అనేది. ఉత్త కచోరీ తిన్నా కానీ ఇట్లా తినలేదు. ఇంకా ఆ తర్వాత మేము పానీపూరి ఆర్డర్ చేసాము, అంటే దహీపూరి అనమాట. చాలా బాగుంది. దహీపూరి వచ్చేసి 149 రూపీస్. ఇవన్నీ తిన్న తర్వాత ఒక్క డెజర్ట్ తినాలనిపిస్తుంది కదా, సో గులాబ్ జామ్ ఆర్డర్ చేసుకున్నాము. మొత్తం 3 మెంబర్స్ తిన్నాము ఈ మొత్తం కూడా. ఈ గులాబ్ జామ్ చూడంగానే నాకు గుంటూరు గాంధీ పార్క్ ఆపోజిట్లో ఒక చిన్న స్వీట్ షాప్ ఉంటుంది. ఆ చిన్న స్వీట్ షాప్ అనటానికి లేదనమాట, అంత బాగుంటుంది అక్కడ గులాబ్ జామ్ అనేది. ఎప్పుడైనా వెళ్తే టేస్ట్ చేయండి. ఇక్కడ మనకి ఇంకా ఫుడ్ అంతా మేము టేస్ట్ చేసాము. మనకి ఇక్కడ బయట అవుట్ సైడ్ డైనింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మీకు హ్యాపీగా మీరు ఇక్కడైతే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, రావచ్చు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అంతే. టేస్ట్ అండ్ క్వాలిటీ వైజ్గా చూస్తే సూపర్గా ఉంది.